హాయ్ అండి. పెంక పైన ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు ఇవన్నీ వేయించుకుంటున్నా. పచ్చిమిర్చి పచ్చడి వేయడానికి. ఇది కొంచెం గోలినాక మళ్ళీ పచ్చిమిర్చి, చింతపండు వేసుకొని గోలించుకుంటాను. గోలినాయి కదా పెంక మీద, ఇవన్నీ దీంట్లో మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పెంక మీద ఇట్లనే ఆయిల్ ఉంచేసి ఈ పచ్చిమిర్చి, చింతపండు వేసి వేయించుకుంటాను. చూడండి, ఇట్లా గోలించుకుంటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అక్కడ నిమ్మకాయ లేదు, చింతపండు, పచ్చిమిర్చి. ఫస్ట్ మసాలా పట్టేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకొని పచ్చిమిర్చి గోలింది కదా చింతపండు, పచ్చిమిర్చి అది పట్టుకున్నాక మళ్ళీ మసాలా, పచ్చిమిర్చి మొత్తం కలిపి మిక్సింగ్ పట్టుకుంటున్నా. మిక్సీ పట్టుకున్నా కదా, ఏవో తాలింపు కూడా పెట్టేసుకున్నా. తాలింపు అయితే అయిపోయింది. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్, బ్రదర్స్ అందరూ. ఓకేనా? అంటే పైకి నిమ్మకాయ పిండుకోవచ్చు కారం అంటే.